రాయగడ. ఈ రాయగడ వెళ్ళడానికి బస్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. నేను వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాను కాబట్టి నాకు సీట్లు దొరికాయి. జాగ్రత్తగా వెళ్ళగలిగాను. రైల్వే స్టేషన్ ఆపోజిట్ వచ్చిన తర్వాత ఇది రైల్వే స్టేషన్. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ హోటల్ ఉంటుంది. ఈ హోటల్ చాలా బాగుంటుంది. ఫుడ్ ఇక్కడ తక్కువ రేటుగా తినొచ్చు అన్నమాట. సరేనా? హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం రాయగడ దగ్గర ఉన్న మధ్యకారం తల్లి టెంపుల్ విజిట్ చేయబోతున్నాం. తల్లి టెంపుల్ ఒకటే కాదు, చుట్టుపక్కల చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఓకేనా? వీడియో ఒక నచ్చింది అనుకోండి, కంపల్సరీగా ఒక లైక్ అయితే వేయండి మర్చిపోకుండా. గుడికి అయితే ఎంట్రన్స్ అయ్యాము. గుడి ఎంట్రన్స్ ఇక్కడ చూపిస్తాను. ఇది రైలు పడాలి ఆపోజిట్ ఉండేది, ఇక్కడ మారిస్తాడు ఎంట్రన్స్. ఇక్కడ చెప్పులు కూడా పెడతాం. చెయ్యి టీలు గట్ట చాలా బాగుంది. షాపులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఎంట్రన్స్ గేట్ అది. గుండ్లు గట్ట కొడుతుంటారు. లోనికి ఎంట్రన్స్ అయిన దగ్గర ఈ గుడి దగ్గర అందరూ కూడా బాగా పూజలు కూడా చేస్తారు. చాలా పవర్ఫుల్. ఆడవాళ్ళందరూ పూజ చేస్తారు ఇక్కడ చెట్టు దగ్గర. షాపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. గుడి లోపల ఎంట్రన్స్ అవ్వగానే లోపలికి వెళ్ళే దారి ఈ విధంగా ఉంటుంది. గుడి లోపల ఫొటోస్ వీడియోస్ తీయకూడదని చెప్పారు. అందువల్ల ఏంటంటే గుడి లోపల వరకు మీకు చూపించలేకపోవచ్చు నేను. అమ్మవారు ఉండే గుడి అయితే ఇదే. అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి రాగానే ఒక గుర్రం ఉంటుంది. బంగారం గుర్రం అంటారు, బట్ ఇది బంగారం గుర్రం కాదు. ఇది పంచలోహాలతో తయారు చేసిన గుర్రం. ఇది అమ్మవారి వాహనం. ఇది ఈ వాహనం మీదే సాయంత్రం పూట అమ్మవారు ఈ ఊరంతా తిరుగుతుంది అని ఇక్కడ లోకల్ పీపుల్స్ అందరూ కూడా చెప్పుకుంటారు. గుడి నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ బ్రిడ్జి కనబడుతుంది, రైల్వే బ్రిడ్జి. మీకు లాస్ట్ టైం 2016లో వచ్చాను ఈ బ్రిడ్జి దగ్గరికి. నేను ఫ్రెండ్స్తో వచ్చాను 2016లో. అప్పుడు కూడా పక్కన పెడతాను, చాలా కామెడీ ఉంటుందండి. అప్పుడు వచ్చాను. అప్పుడు చాలా మంది లోన్కి వెళ్ళి చాలా మంది ఫోటోలు కూడా తీసుకునేవారు. బట్ ఇప్పుడు లోన్కి వెళ్ళనివ్వట్లేదు. మా పక్కన చెక్కలు కట్టేసి ఆపేశారు. ఈ బ్రిడ్జికి ఒక కథ ఉందంట. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బ్రిడ్జ్ ఇది. చాలా సార్లు బ్రిడ్జి కడుతుంటే బ్రిడ్జి పూర్తి అవ్వట్లేదు, ఇరిగిపోవడం లేకపోతే ఏదో ఆగటక్కం వచ్చి ఆగిపోతుంది ఆ బ్రిడ్జి కట్టడం అనేది. అవుతున్నప్పుడు ఆ ఇంజనీర్, బ్రిటిష్ వాడు, అతను ఇంజనీరు, అతని కళ్ళలోని అమ్మవారు వచ్చి ఇలాగా నువ్వు బ్రిడ్జి కట్టాలనుకుంటున్నావు కాబట్టి పక్కనే నేను ఉన్నాను, అడవిలోనే ఉన్నాను, నాకు ఒక గుడి కట్టించి తప్పనిసరిగా నీ పని అవుతుంది అని చెప్పి తల్లి అతనికి చెప్పడం జరిగింది. అతను కళ ఎలాగ వచ్చిందో అలాగే గుడి కట్టించాడు. మన మధ్యగౌరమ్మ తల్లి గుడి కట్టించాడు. కట్టించగానే వెంటనే ఈ బ్రిడ్జి కూడా పూర్తయింది. ఈ బ్రిడ్జి ఉన్న విశిష్టది. గుడి అక్కడ ఉంది. గుడిలోకి వచ్చింది బ్రిడ్జి ఇది కదా నేను చెప్పిన బ్రిడ్జి. మనుషులు వెళ్ళవట్లేదు, బట్ ఎవరో తెలియకుండా ఎక్కినట్టు ఉన్నారు లోకల్ పర్సన్స్. మీరు ఎస్తున్నా ట్రై చేయకండి. మీకు అవతల సైడ్ ఒక జగన్నాథ టెంపుల్ కనిపిస్తుందా? అక్కడ కూడా వెళ్దాము, బాగుంటుంది ఆ గుడి కూడా అంతా. అది కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు చూపించడం కోసం ఇలా 2 నిమిషాలు రైలు పట్టాల మీదకి వచ్చి మరి వెళ్ళిపోతున్నాను. మీరు వస్తే మాత్రం రైలు పట్టాల మీదకి రాకండి, సరేనా? డేంజర్ ప్లేస్ ఇది. మధ్యగౌరవం దర్శనం అయిపోయింది కాబట్టి ఈసారి తిన్నంగా కొంచెం కింద దిగితే బ్రిడ్జ్ ఇలా ఉంటది. ఇటు స్ట్రైట్ గా వెళ్తే మన జగన్నాథ టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. మధ్యగౌరమ్మ టెంపుల్ నుంచి ఇక్కడ 1 కిలోమీటర్ కూడా లేదు, నడుచుకొచ్చచ్చు. జగన్నాథ టెంపుల్ దగ్గరికి వచ్చాము, చూపిస్తాను, అది కూడా చూడండి.
టెంపుల్ ఎంట్రన్స్ సైడ్ ఇది. శివయ్య గుడి ఇది. ఇదంతా గుడి ప్రాంగణం, ఇదంతా చాలా బాగుంది. రైట్ సైడ్ ఎంత గుడి ప్రాంగణం చాలా బాగుంది, విశాలంగా ఉంది. జగన్నాథ్ టెంపుల్ లోపల కృష్ణుడు ఎలా పుట్టాడు, అతను చేసిన చిన్నప్పుడు పెద్ద అయిన వరకు కూడా ఎడిట్ చేసాడని మొత్తం ఇక్కడ ఫోటోల్లోని బొమ్మల్లాగా డయాగ్రామ్లో గట్రా వేసి పెట్టారు. జగన్నాథ్ టెంపుల్ లోపల చాలా బాగుంది చూసారా. జగన్నాథ స్వామి గుడి నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఒక జిమ్మీపేట అనే ఊరుంది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, జిమ్మీపేట వాటర్ ఫాల్ అంటారు. బట్ ఈ వాటర్ ఫాల్ అసలు పేర్లు అయితే మాత్రం బైరాగి వాటర్ ఫాల్స్. బట్ అందరూ కూడా జిమ్మీపేటలో ఉన్నాయి, జిమ్మీపేట వాటర్ ఫాల్స్ అని అంటుంటారు అందరూ. అక్కడ రోడ్డు ఉంది, తిన్నగా నడుచుకుని వచ్చాము జిమ్మీపేటకి. ఇది ఇటు నుంచి తిన్నగా వెళ్ళాలా. కొండ మాత్రం సూపర్గా ఉంది కదా. అక్కడ ఉంటుంది వాటర్ ఫాల్, జిమ్మీపేట వాటర్ ఫాల్ అంట. వెళ్దాం, చూపిస్తున్నారండి. ఫ్రెండ్స్ అంతా వచ్చి ఎంటర్టైన్మెంట్ వాటర్ ఫాల్ చాలా బాగుంటది. బట్ నేను బట్టలు తీయలేను కాబట్టి ఇక్కడ ఒక రాంగ్ రూట్ ఉంది, అటు ప్లాన్ చేద్దాం. ఎలాంటి అడవుల్లో తిరగాలంటే మంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. చాలా డేంజర్ బాబు అడవుల్లో అంటే, చాలా డేంజర్. ఏ బాంబు అందరూ కూర్చున్నారు కదా, అక్కడ స్టార్ట్ అయ్యాము. ఈ లోపల వచ్చాము మనం, ఇలా దిగాము. బట్ స్టోన్లు మాత్రం ఇక్కడ సూపర్గా ఉన్నాయి నిజంగా. వ్యూ పాయింట్ ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం ఎంజాయ్ చేయడానికి మా భలేగా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను 100%. మీరు ఒకవేళ రాయగడ వస్తే మాత్రం ఈ యొక్క లొకేషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేను కూడా సింగిల్ గా రాలేదు, సింగిల్ గా రావడం చాలా డేంజర్. ఆటో డ్రైవర్ నాతో పాటు వచ్చాడు కాబట్టి ఏదో ధైర్యంగా వచ్చాను. కానీ మరి లోనికి వచ్చిన తర్వాత మాత్రం మీతో పాటు మీ మిత్రులు కానీ ఫ్రెండ్స్ ఉంటేనే రండి, సింగిల్ గా మాత్రం అస్సలు రాకండి. కొంచెం రిస్క్ ఉంది, మన అడివి కదా, అందువల్ల కొంచెం రిస్క్. జంతువులు వస్తాయని కాదు, పాములు కూడా రావచ్చు. నెక్స్ట్ స్టోన్స్ మాత్రం ఎంత షార్ప్గా ఉన్నాయంటే ఇటువంటి స్టోన్ మీద జారితే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. కాబట్టి సింగిల్ గా మాత్రం ఇటువంటి ప్రదేశాన్ని మాత్రం నేను రికమెండ్ చేయను, ఓకేనా. నేను వ్యూ పాయింట్ మాత్రం నిజంగా చెప్తున్నాను 100% మన ఆంధ్రాలో కూడా నేను వాటర్ ఫాల్స్ చూశాను. బట్ దానికైనా ఈ వాటర్ ఫాల్స్ మాత్రం చాలా న్యాచురల్ గా చాలా బాగుందండి. ఇప్పుడు ఇటు నుంచి అటు బయలుదేరాం, మేఘ ఎక్కుదాం, అక్కడ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఈ రాళ్ళ మీద మాత్రం ఎంత షార్ప్ ఉన్నాయంటే, మా లాస్ట్ దారమట్ట వీడియో పెట్టాను, మీరు చూసుంటారు చాలా మంది మన సబ్స్క్రైబర్స్. బట్ అక్కడ ఉన్న స్టోన్లు షార్ప్ గా ఉండొచ్చు, ఇక్కడ షార్ప్ గా ఉన్నాయి. తర్వాత ఎలా ఉన్నాయంటే అది మాటలు చెప్పలేకపోతున్నానండి. ఇది చూడండి, మీకు దగ్గరలో కనిపిస్తుందో లేదో కాదు, షార్ప్ గా ఉన్నాయి, కారణంలో షార్ప్ గా కూడా ఉన్నాయి. చాలా బాగుందండి రాయి కూడా. బా నిజంగానే ఇటువంటి ప్లేస్ 100% రికమెండ్ చేస్తాను. ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం సూపర్ గా ఉంటుందండి ప్లేస్. ఈ ప్లేస్ చూసారు ఎంత బాగుంది. ఈ రాయి అంతా ఎవరు కరెక్ట్ గా కట్ చేసినట్టు ఎంత బాగుందో చూసారా. ఈ రాయి అంతా స్టోన్ అంతానే ఎవరు కట్ చేసినట్టే ఉంది, చాలా బాగుంది నిజంగానే. పైకి వచ్చాం, వాటర్ ఫాల్ పైకి అయితే వచ్చాం, ఇదే టాప్. నేను అక్కడ నిలబడి మాట్లాడాను కదా, ఇది వాటర్ ఫాల్. ఈ మీద ఎక్కాను ఇప్పుడు. డ్రమ్స్ వస్తే ఫుల్ ఎంజాయ్ చేయడానికి సూపర్ గా ఉంటుంది లొకేషన్. బట్ ఇలా స్టోన్ దగ్గర వెళ్తున్నప్పుడు జాగ్రత్త చూసుకుని వెళ్తున్నాను, లోనకి వెళ్ళకూడదు, మొత్తం జారిపోతాం అలాగా. చూసారా మొత్తం ఎంత బాగుందో వ్యూ పాయింట్, చాలా బాగుంది కదా, ఎక్సలెంట్. నిజంగా ఈ యొక్క లొకేషన్ మాత్రం నేను మాటలో చెప్పలేకపోతున్నాను, అంత బాగుందండి.
బట్ సోలోగా మాత్రం ఇలాంటి లొకేషన్ మాత్రం నేను రికమెండ్ చేయను. ఎందుకంటే సోలోగా మాత్రం అసలు రాకండి. నేను వచ్చినా సరే చాలా కేర్ఫుల్ గా ఉంటున్నాను. చాలా దూరం రాళ్ళు కూడా చాలా షార్ప్ గా ఉన్నాయి. జారితే మాత్రం నీట్గా కిందకు పోవడమే. కాళ్ళు చేతులు ఉంటాయో లేవో కూడా తెలదు. కాబట్టి వచ్చితే మాత్రం నీట్ గా చూసి ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోండి. మ్యాగ్ పై దాకా రాకండి, కింద వరకు. పైకి వచ్చినా సరే కొంచెం వాటర్ దగ్గర కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, సరేనా? కింద మాత్రం స్నానం గడ చేసుకొని ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. ఆ కింద మీకు కనిపిస్తుందో లేదో చూపిస్తాను. కింద మాత్రం ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. కానీ పైకి వచ్చినా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరేనా? నెక్స్ట్ ఇక్కడ రాళ్ళు చూసారు, ఈ రాళ్ళు ఎంత బాగున్నాయో. నిజంగా ఈ రాళ్ళు మాత్రం మనం వర్త్. ఇలాంటి ప్లేస్ కి కొంచెం 10 నిమిషాలు అరగంట లేట్ అయి వచ్చినా సరే, ఎంత కష్టపడి వచ్చినా సరే ఇలాంటి ప్లేస్ కి ఆ మాత్రం కష్టం అయితే పెట్టాలి మనం. అంత బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. ఈ వాటర్ గానీ, ఈ రాళ్ళు గానీ, ఈ రాళ్ళు అయితే గ్రేట్ అండి నిజంగానే. చాలా బాగుంది. ఎంత బాగుందండి. క్యాంపింగ్ గట్టా ప్లాన్ చేయాలనుకుంటే ఇలాంటి ఏరియా సూపర్ గా ఉంటది మీకు 100%. బట్ నేను రాయగడ వచ్చిన తర్వాత తల్లి దర్శనం చేసుకున్నాను, జస్ట్ మా జగన్నాథ తండ్రి దర్శనం చేసుకున్నాను. ఈ ఏంటి వీడియో ఎక్కువ చూపించలేకపోతానని బాధపడ్డాను, కానీ ఈ వాటర్ ఫాల్ ఏరియా మాత్రం చాలా సూపర్ గా ఉంది. నిజంగా నాకు నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుంది. మీకు కూడా బాగా చూపించగలిగాను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? టెంపుల్ నుంచి ఇక్కడికి పర్సన్ కి ఆటోలో 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. కానీ 1 పర్సన్ మాత్రం తీసుకెళ్లరు. 1 పర్సన్ వచ్చినా 10% వచ్చినా మినిమం ఒక 1000 తీసుకుంటారు. బట్ నేను వచ్చే టైంకి అక్కడ ఎవరు నాతో పాటు పార్ట్నర్స్ ఎవరు దొరకలేదు. బట్ సింగిల్ గానే వచ్చాను నేను. ఏదో అంటారు కదా, గుర్రం గుడ్డిదైనా సరే దానికి మేత తప్పదన్నట్టు. మరి తప్పలేదు, ఎవరు రాలేదు. కాబట్టి నేను ఒక్కనే వచ్చాను ఆ అమౌంట్కి. ఒక 10 మంది 7 మంది అలాగా వచ్చారనుకోండి, ఇలాంటి ఏరియాకి మాత్రం ఆ అమౌంట్ వర్తే నిజంగానే. సింగిల్ గా వస్తేనే ప్రాబ్లం. బట్ ఫ్రెండ్స్ తో కానీ వస్తే మాత్రం, ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో వస్తే సూపర్ గా ఉంటది. రేట్ కూడా తక్కువే, పర్లేదు. ఆటో డ్రైవర్ కూడా బాగా మనకి సపోర్ట్ చేశాడు నిజంగానే. అసలు ఆటో డ్రైవర్ కింద వదిలేస్తారు, లోన్ దాకా కూడా రారు. సింగిల్ గా ఉన్నావు కదన్నా, సింగిల్ గా వెళ్తావు, నేను కూడా వస్తాను నీతో పాటు, లోన్ దాకా వచ్చాడు ఆయన. కొంచెం ముందుండిపోయాడు, ఫోన్ లో మాట్లాడుతున్నాయన. నేను పై దాకా వచ్చాను. బాగుంది, చాలా బాగుంది ఇలాంటి వ్యూ పాయింట్. ఫ్యామిలీస్ వస్తే మాత్రం, ఫ్రెండ్స్ తో వస్తే మీ లైఫ్ లో ఒక మంచి జ్ఞాపకం ఉండిపోద్దండి ఈ ఏరియా. నిజంగా చెప్తున్నాను, 100% మెమోరీలో ఉండిపోద్ది. అంత బాగుంది ఈ ప్లేస్ మాత్రం. ఆ ఏదైనా అన్న పేరేడన్నా మంది సూర్య. సూర్య ఆటో డ్రైవర్ మన ఈ ఏరియాకి వస్తే మాత్రం సూర్య అని ఆటో డ్రైవర్ అన్న బాగా హెల్ప్ చేశాడు. నిజంగా ఎవరైనా బయట వదిలేస్తారు, అలాంటిది అన్న లోన్ దాకా తీసుకొచ్చి ఒక్కడ వచ్చా కూడా రిస్క్ అవుతుంది అని చెప్పి లోన్ దాకా వచ్చి బాగా హెల్ప్ చేశాడు అన్న. థ్యాంక్స్ అన్న. ఏమన్నా ఇవి వస్తే మాత్రం మీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. బట్ నాకు కూడా టైం లేదు, ఎక్కువ టైం లేదు. నేను నెక్స్ట్ బ్రిడ్జ్ కూడా చూపించాలి, అక్కడికి వెళ్ళాలి. మధ్యాహ్నం ట్రైన్ కూడా ఉంది. ఈవినింగ్ ట్రైన్ లేవంట, మధ్యాహ్నం ట్రైన్లు ఉన్నాయి. కాబట్టి వేగంగా చూసుకొని వేగంగా వెళ్ళిపోతే వేరే లొకేషన్ కూడా చూపించగలను, ఓకేనా? అక్కడ కలుద్దాం. ఇలాంటి ఏరియాకి వచ్చేటప్పుడు ఇక ఇలా చేతిలో షూలు పట్టుకొని ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి దాటాలి. అంతా వాటర్ లాగా వర్షం పడ్డది కదా, దాని వల్ల ఏంటంటే వాటర్ ఇక్కడ దాకా వచ్చేసింది. చూసారా ఎంత దాకా వెళ్ళిపోయిందో, కాలు ముడుగుల దాకా వచ్చేసింది నీట్గాని. ఆ మధ్యలో రాకండి, చాలా లోతు ఉంది అది, ఓకేనా? నెక్స్ట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారండి. ఈ మధ్య గౌరమ్మ టెంపుల్ నుంచి 3.5 కిలోమీటర్లో ఈ రోపు బ్రిడ్జ్ అని ఒకటి ఉంది కదా, చెప్పాను, అది చూపించబోతున్నాను. ఇది ఏంటంటే కొంచెం చాలా మంది ఈ ఏరియాలోనే కుర్రోళ్ళు చాలా మంది వచ్చి పడిపోయి చనిపోయారు. రిస్క్గా ఉంటుంది, మ్యాక్సిమం చూసి వచ్చేయండి తప్ప పైకి వెళ్ళి గెంతడం లాంటివి చెయ్యొద్దు అని అన్నారు. వెళ్తున్నాను అక్కడికే, దగ్గరికి చూపిస్తాను మీకు కూడా. మీరు ఈ ఏరియాకి వస్తే మరి నడుచుకొని రావచ్చు, 3.5 కిలోమీటర్లు, అంతే, ఎక్కువ దూరం లేదు. మీరు వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎలాగా వచ్చారో అలాగే ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, సరేనా? ఏరియా అయితే ఇలా ఉంటుంది మొత్తం. ఆటోలు ఒక 500 మీటర్ దూరంలో ఆపేస్తారు. అక్కడ నుండి కొంచెం ట్రెక్కింగ్ లాగా చేసుకొని లోపల రావచ్చు. ఏరియా అయితే ఇలా ఉంటుంది. ఒక బ్రిడ్జి ఆల్రెడీ కనిపిస్తుంది మీకు, అలా ఉంటుంది బ్రిడ్జి. అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జి. ఇలా నడుచుకొని వచ్చాను లోపలికి. బ్రిడ్జి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, అలా పెద్దది కనిపిస్తుంది కదా. చాలా మంది అలౌడ్ చేయి కాపేశారు కదా, మొక్కలు గట్ట పెరిగిపోయి సైడ్లోని. వాన మాత్రం భలేగా ఉంది నిజంగానే. ఇక్కడ గేట్ వేస్తారు చూసారా, చాలా మంది మీదకి వెళ్ళి గెంతడం గట్ట చేసి చనిపోతున్నారు అని చెప్పి గేట్ వేసేస్తారు ఇక్కడ. అవతల గట్ట వెళ్ళడం ఇలాంటివి చెయ్యొద్దు.
కింద కూడా చెక్క ఉన్నాయి, కిందవన్నీ చెక్కవే. ఈ బయట వ్యూ మాత్రం సూపర్గా ఉందండి నిజంగానే. బా ఈ కొండలు కానీ ఎక్సలెంట్ నిజంగా. ఎంత బాగుందో చూసారా ఇదంతా. ఇక్కడ కూడా మంచి వాటర్ ఫాల్ లాగా ఉంది నీట్గా. చాలా బాగుంది నిజంగానే, ఎక్సలెంట్. ఫొటోస్ గట్రా తీసుకోవడానికి కూడా ఈ యొక్క వ్యూ ఈ బ్రిడ్జి మీ దగ్గర సూపర్గా ఉంటుంది నిజంగానే. బాగుందా? నిజంగా ఇటువంటి ఏరియాకి వచ్చేటప్పుడు మాత్రం మీరు ఫ్రెండ్స్తో వస్తారు కదా, రండి పర్వాలేదు. బట్ రిస్క్ లాంటివి మాత్రం చేయకండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్. ఎందుకంటే నమ్ముకొని మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బాధపడతారు. అందువల్ల ఏంటంటే వచ్చామా చూసుకొని వెళ్ళాము, ఇలాంటి గేట్లు కనబడ్డాయి కదా అని చెప్పి గేట్ అవతల దూకడం లాంటివి చేయొద్దు, సరేనా? ఈ లొకేషన్ కూడా చాలా మంది కుర్రోళ్ళు వచ్చి ఇలాగే ఫోటోల కోసం బ్రిడ్జి అవతలకి వెళ్ళి పడి చనిపోయారంట. దానివల్ల ఏంటంటే మధ్యలో గేట్లలో కట్టేశారు, అవతలకి వెళ్ళనివ్వట్లేదు. ఒకవేళ ఎవరైనా పోలీసులు గట్ట ఇలాంటి చూస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. దానివల్ల ఏంటంటే అవతల గట్ట మాత్రం వెళ్ళొద్దు, సరేనా? వచ్చి చూసుకొని మంచి ఫొటోస్ గట్ట చూసుకొని తీసుకొని వెళ్ళిపోతే పర్వాలేదు. ఈ వీడియో మాకు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఏవైనా తప్పులు ఏమైనా ఉంటే మాత్రం కామెంట్లో తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. ఫస్ట్ టైం వచ్చాను కదా ఈ లొకేషన్లో, కాబట్టి కొన్ని కొన్ని తప్పులు చెప్పుండొచ్చు నేను. ఏమైనా తప్పులు ఏమైనా చెప్తే మాత్రం కామెంట్లో తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. నెక్స్ట్ వీడియో మనది షిరిడి టూర్ ఒకటి ప్లాన్ చేశాను నేను, అది పెడదామని చూస్తున్నాను. నెక్స్ట్ వీడియో అది వస్తుంది కాబట్టి ముందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో కంపల్సరీ నచ్చి ఉంటుంది. వీడియో మాత్రం ఒక లైక్ చేయండి. ఇటువంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో వస్తున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ముందే. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రాయగడ వచ్చిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుద్ది, వాళ్ళకి కూడా షేర్ చేసి పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్.